దేశవ్యాప్తంగా శ్రీ సీతారాముల కళ్యాణం వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా ప్రారంభమైంది. కళ్యాణం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తులకు ఏర్పాట్లు, కళ్యాణం సందడిపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో బాబు యాదవ్ ఫేస్ టు ఫేస్. వేములవాడ రాజన్న సన్నిధిలో సీతారాముల కళ్యాణం వైభవంగా సాగుతుంది. అయితే లక్షలాది మంది భక్తులు ఇక్కడ చేరుకున్నారు. భక్తుల కోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, ప్రభుత్వ పరంగా భక్తులు ఏ విధంగా చేశారని చెప్పి మనతో పాటు మాట్లాడేందుకు వేములవాడ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ బాబు శ్రీనివాస్ ఉన్నారు. అన్న నమస్తే. భక్తుల కోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, ఇంతమంది భక్తులు వచ్చారు? తెలంగాణలో భద్రాద్రి శ్రీ రామచంద్ర స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా జరిగేటువంటి సీతారాముల కళ్యాణం తర్వాత అతి పెద్దగా జరిగేటువంటి కళ్యాణోత్సవం దక్షిణ కాశీగా పేరుగాంచిన వేల రాజన్న ఆలయంలో జరుగుతుంది. వేలాది మంది భక్తులు రాత్రి నుంచే రావడం, వాళ్ళందరికీ కూడా చక్కటి సకల సౌకర్యాలను ఏర్పాటు చేసేది. చలువ పందిలు కానీ, మంచినీటి వసతి కానీ, ఈరోజు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పుండంప్రభు ఆధ్వర్యంలో చల్లా పంపిణీ కార్యక్రమం కానీ, బ్రాహ్మణోత్సవులు వేద పండితుల చేత అంగరంగ వైభవంగా శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం జరుగుతూ ఉంది. దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేముల రాజన్న ఆలయము హరిహర క్షేత్రం. ఇక్కడ సీతారామచంద్ర స్వామి ఆలయం కూడా ఉంటుంది, అనంతపద్మ స్వామి ఆలయం కూడా ఉంటుంది. ఈరోజు ఈ శ్రీరాములూరు కళ్యాణం శ్రీరామనవమి సందర్భంగా అతి బ్రహ్మాండంగా వేలాది మంది భక్తుల సమక్షంలో ఇక్కడ బ్రహ్మాండంగా కొనసాగుతుంది. ఈ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ సందర్భంగా లోక కళ్యాణం జరగాల భగవంతుని సందర్భం ప్రార్థన చేస్తా ఉన్నాను. ఒకటి చెప్పండి అన్న, ఈ రామ కళ్యాణానికి దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు చాలామంది వచ్చారు. కొంచెం ఇరుకైన ప్రదేశం, అంటే భవిష్యత్తులో రాజన్న ఆలయ అభివృద్ధి ఎలా ఉండబోతుంది, అభివృద్ధి కోసం భక్తులకు ఎట్లాంటి సౌకర్యాలు చేయబోతున్నారు? శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవం, శ్రీ శివ కళ్యాణోత్సవం గతంలో ఆలయం లోపల జరిగేటివి. వాటిని ప్రస్తుతానికి చైర్మన్ ఛాంబర్ దగ్గర తీసుకురాగలేను. అయినా భక్తుల సంఖ్య నానాటికి పెరిగిపోతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆలయానికి వచ్చే భక్తులను సౌకర్యార్థం సుమారు గత బడ్జెట్లో 50 కోట్లు వెచ్చించి, ఈ బడ్జెట్లో 100 కోట్లు వెచ్చించి 150 కోట్లతో ఆలయ విస్తీర్ణ, అన్నదాన సత్రానికి సంబంధించినటువంటి రోడ్డు వేడలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్న క్రమంలో ఈ కళ్యాణోత్సవాన్ని భక్తుల కోరిక మేరకు మరి సువిశాలమైనటువంటి వేదిక, శివార్చన వేదిక కూడా ఈరోజు పక్కనే ఏర్పాటు చేయడం జరిగింది. సువిశాలమైనటువంటి ప్రాంతంలో ఇక్కడ శ్రీ శృంగేరి పీఠాధిపతి శ్రీ విధుశేఖర భారతి గారి అనుమతులతో ఇక్కడ మనం ఈ కార్యక్రమం చేసుకుంటూ వారి అనుమతి తీసుకొని ఆ సువిశాల ప్రదేశంలో శివార్చన వేదిక దగ్గర ఏర్పాటు చేసినట్టు మరింత మేలైనటువంటి విధంగా కళ్యాణోత్సవాన్ని వేలాది మంది స్వయంగా వీక్షించడానికి అవకాశం ఉంటుందని చెప్పని భక్తుల నుంచి వస్తున్నటువంటి వినతిని మేము పరిశీలిస్తాను. వచ్చే సంవత్సరానికి తప్పనిసరిగా ఆ శివార్చన వేదిక దగ్గరనే శ్రీ శివ కళ్యాణము, శ్రీ సీతారామచంద్ర కళ్యాణోత్సవాన్ని జరిపి లోక కళ్యాణం జరిగే విధంగా భక్తులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు అందేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాజన్న సన్నిధికి క్రమక్రమంగా భక్తులు పెరుగుతూ ఉన్నారు. భక్తులకు అనుగుణంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. వచ్చే సంవత్సరం కూడా ఈ రద్దీని అనుగుణంగా మనం ఏదైతే ఆగమశాస్త్ర పద్ధతి ప్రకారం కళ్యాణం వీక్షించేందుకు కావచ్చు, భక్తుల అవసరాలు కావచ్చు, ఇచ్చిన మాట ప్రకారం రాజన్న అభివృద్ధి, భక్తుల సౌకర్యాలను పూర్తిగా మెరుగుపరుస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ బాబు శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ కవికుమార్తో బాబు యాదవ్, V6 న్యూస్, వేములవాడ నుండి.